రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చింది. అయితే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ వాస్తవాలు కాదు అని చెప్పి కొంతమంది అంటున్నారు. ఆ వాస్తవాల ప్రభుత్వం ఇది, లేకపోతే ఆ వాస్తవాల ప్రభుత్వమే తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే స్కీమ్ వర్కర్లని రాజకీయ వేధింపులు ఉండవు, మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తాము, మీ కనీస వేతనాలు అమలు చేస్తామని చెప్పారు. అలా చెప్తేనే వీళ్ళందరూ ఓట్లేశారు. కానీ ఈరోజు ఏం చెప్తున్నారు, మొత్తం మీరు ఇళ్ళకి వెళ్ళిపోండి, మా వాళ్ళు వస్తారని చెప్తున్నారు. బీఓఎల్ని, మిడ్ డే మీల్ వర్కర్లని, అంగన్వాడీల మీద, అలాగే ఆశాల మీద వేధింపులు విపరీతంగా పెరిగిపోయినాయి. ఫీల్డ్ అసిస్టెంట్ల మీద 104, 108 మీద కూడా వేధింపులు పెరిగినాయి. కాబట్టి ఈ రాజకీయ వేధింపులు అనేవి తక్షణ ఆపండి. ఈ వేధింపులుగా నిరసనగానే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ఈ రోజు ఆందోళన జరుగుతుంది. కాకినాడ జిల్లాలో కూడా వేధింపులు పెరిగినాయి. కొంతమంది ఎమ్మెల్యేలతో మాట్లాడారు. బీఓఎల్ వెళ్ళి ఎమ్మెల్యేలు ఏం చెప్పారు, మా కార్యకర్తల వల్లే మేము నెగ్గామని చెప్తున్నారు. మీ కార్యకర్తల వల్లే నెగ్గారంటే మీరు రిగ్గింగ్ లో వచ్చారా, లేదా ఇవి స్కీమ్ వర్కర్లు ప్రజలందరూ ఓట్లయితే వచ్చారో మీరు తేల్చుకోవాలి. ఆ సమాధానం ప్రజలకు చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తామన్నాం. మరొకటి చెప్తున్నాం, 5 ఏళ్ళకోసారి ప్రభుత్వం మారినప్పుడల్లా స్కీమ్ వర్కర్లు ఎళ్ళకెళ్ళిపోండి అని చెప్తున్నారంటే ఒక ఎమ్మెల్యే అయితే ఇంటికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఎమ్మెల్యే 5 సంవత్సరాలే. ఆ తర్వాత అతనికి 50,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. అతను చనిపోతే భార్యకి 25,000 పెన్షన్ వస్తుంది. కనీసం మీరు 25,000 అయినా 5 ఏళ్ళకోసారి స్కీమ్ వర్కర్లు తొలగించి 25,000 పెన్షన్ ఇచ్చేయండి. అందరూ వెళ్ళిపోతారు, మీకు గొడవ ఉండదు. అంతే తప్ప ఎమ్మెల్యేలకు ఇచ్చే రాయితీలు, మంత్రులకు ఇచ్చే రాయితీలు మీరు మాత్రం లక్షలు మింగేస్తూ ఈవేళ స్కీమ్ వర్కర్లు వెళ్ళకపోండి అంటే 45 సంవత్సరాలు దాటేసిన తర్వాత వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ లో వీళ్ళకి ఉపాధి కల్పిస్తారు, వాళ్ళ కుటుంబాలు ఎలా బ్రతకాలి, ఈ ఆలోచన ఉండదా మీకు? ఇప్పటికైనా రాజకీయ వేధింపులు ఆపండి, తక్షణం ఉద్యోగ భద్రత కల్పించండి, కనీస వేతనాలు అమలు చేయండి, పిఎఫ్, పిఎస్ఐ, బోనస్ వంటి సౌకర్యాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.